ఈ వీక్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన 'మడగాం ఎక్స్‌ప్రెస్' మూవీ రివ్యూ చూద్దాం. మనందరిలాగే చిన్నప్పటి నుండి ఒక్కసారైనా గోవాకి వెళ్ళాలని మన హీరోస్ ముగ్గురు ప్లాన్ చేస్తూ ఉంటారు. బట్ వేరే వేరే రీజన్స్ వల్ల అది ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. బట్ ఫైనల్లీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ గోవాకి వెళ్ళి ఫుల్‌గా ఎంజాయ్ చేయాలనే వాళ్ళ డ్రీమ్ నెరవేరుతుంది. ఇప్పుడు గోవాలో మన హీరోస్ ఎదుర్కొన్న డిఫికల్టీస్ ఏంటి? చివరికి అసలు ఆ ట్రిప్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందా లేదా అనేది మూవీ స్టోరీ. బాలీవుడ్‌లో లాస్ట్ మంత్ ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయింది. అసలు చాలామంది ఈ మూవీకి ఒక బెస్ట్ కామెడీ మూవీ ఎవర్ స్టేటస్ కూడా ఇచ్చారు. లైక్ ఇలాంటి కామెడీ మేము చూసి చాలా రోజులవుతోంది. అస్సలు మిస్ కాకండి అని చాలామంది రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్స్ ద్వారా చెప్పారు. సో అంతగా పొగిడేశారు కదా! అసలు ఏముంది ఈ మూవీలో అని అమెజాన్ ప్రైమ్‌లో చూసాను ఈ మూవీని. అండ్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ ఓకే. ఇచ్చిన హైప్ అంతైతే లేదు గానీ మూవీ పర్వాలేదు. ఇంకా ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికొస్తే ఈ మూవీలో యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ 'మిర్జాపూర్‌లో' మన మున్నా త్రిపాఠి అండ్ 'స్కామ్ 1992' ఫేమ్ ప్రతీక్ గాంధీ ఈ మూవీలో యాక్ట్ చేశారు. అండ్ దే జస్ట్ కిల్డ్ ఇట్. ప్రతీక్ గాంధీ అయితే సైలెంట్‌గా ఉంటూ సడెన్‌గా వైలెంట్ అయ్యే సీన్స్ ఉంటాయి. అవైతే సూపర్ ఉంటాయి అసలు. గోవా ప్లాన్, ట్రైన్ జర్నీ లాంటి చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్స్‌తో పాటుగా ఈ మూవీలో మున్నా త్రిపాఠి క్యారెక్టర్ ద్వారా ఇప్పుడున్న సోషల్ మీడియా కల్చర్‌ని చాలా బాగా చూపిచ్చారు. లైక్ ఫాలోవర్స్ అండ్ లైక్స్ కోసం జనాలు ఏమేం చేస్తున్నారు, ఆ ఫోటోస్ వెనకాల ఉన్న సాడ్ లైఫ్స్ ఎలా ఉంటాయి అనేది ఈ మూవీలో చాలా క్లియర్‌గా చూపిచ్చారు. ఈ మూవీలో కొన్ని పంచెస్ చాలా బాగా ల్యాండ్ అవుతాయి. మధ్య మధ్యలో వచ్చే సిట్యుయేషనల్ కామెడీ కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆల్సో క్లైమాక్స్‌లో ఒక లేడీస్ ఫైట్ ఉంటది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అంతే ఈ మూవీకి. ఇంకా ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే ఈ మూవీ మంచి స్టార్ట్ ఇచ్చినా మధ్యలో చాలా బోర్ కొట్టేస్తుంది. అండ్ క్లైమాక్స్ రొటీన్‌గా ఉన్నా పర్లేదులే బానే ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్ అండ్ జోక్స్‌కి అంత పెద్దగా నవ్వు కూడా రాదు. అండ్ ఈ సీన్స్ ఎందుకు పెట్టారురా బాబు అనే ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు. అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే తెలుగులో 'మ్యాడ్', 'ఓం భీమ్ బుష్' లాంటి మూవీస్ చూసేసిన ఆడియన్స్ ఈ మూవీ చూసాక అంత కామెడీ అండ్ ఎంగేజింగ్‌గా లేదే అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు రావడం వల్ల వావ్! దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ ఎమోషన్ అనే ఫీలింగ్ బాలీవుడ్ వాళ్ళకి రావడంలో తప్పులేదసల. ఆల్సో 'మ్యాడ్' మూవీ క్లైమాక్స్‌లో ఉండే రివీల్ సేమ్ అలాగే ఈ మూవీలో కూడా మనకు కనబడుతుంది. రీసెంట్‌గా నేను 'ఓం భీమ్ బుష్' మూవీని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ మనల్ని గ్యాప్ లేకుండా నవ్విస్తుంది. ఈ మూవీలో కూడా కొన్ని పంచెస్ బాగున్నా 'మ్యాడ్', 'ఓం భీమ్ బుష్' లాగా ఆ రేంజ్‌లో మనల్ని ఎంటర్‌టైన్ చేయలేదు. ఫైనల్లీ మూవీ బఫ్స్ రివ్యూ ఫర్ 'మడగాన్ ఎక్స్‌ప్రెసెస్' వన్ టైమ్ వాచ్. కంపేర్ చేయకూడదు గానీ గోవా ట్రిప్, ఫ్రెండ్స్ గ్యాంగ్ అంటే మనకి గుర్తొచ్చే మూవీ 'ఈ నగరానికి ఏమైంది'. ఈ మూవీ రేంజ్ దాటి ఒక సినిమా వస్తే చూడగలం గానీ లేకపోతే 'మడగాం ఎక్స్‌ప్రెస్' లాంటి సినిమాలు ఎన్నొచ్చినా కష్టమే ఇంకా. ఈ రివ్యూ మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపించిందా? అయితే ఎలాంటి మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బఫ్స్.